డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. గుడ్ మార్నింగ్ గైస్. హలో, మా వాయిస్ ఇస్ క్లియర్? డన్ గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? లైక్ జిఎల్ పోస్టింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లైక్ శారద, లైక్ వెంకట్, క్లియరా? ధీరజ్ చేస్తున్నారమ్మా? ఎనీ డౌట్స్? క్లియర్ కదా? ఓకే. అది ఒకటి చేయలేదు సార్, నేను అది సర్వర్ రాలేదు. వాళ్ళు నైట్ ఎప్పుడో క్లియర్ చేశారు, ఇవాళ చేయాలి సార్. ఓకే అమ్మా, గుడ్ గుడ్ గుడ్. FS00 వరకు చేశాను సార్. ఓకే అమ్మా, డన్. సో నెక్స్ట్ వన్ చూడండి, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ పేయబుల్ ను ఎందుకు యూజ్ చేస్తారు? ఎనీ ఐడియా? ఎనీవన్? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ దట్ మీనింగ్? చెప్పండి. ఎనీ ఐడియా? ఓకే, అకౌంట్స్ పేయబుల్ అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ క్రెడిట్ కి పర్చేజ్ చేసినప్పుడు అలాంటి క్రెడిట్ పర్చేజ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఎలా మేనేజ్ అండ్ రికార్డింగ్ చేయాలి అనేదే మనకు అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అంటాం. రియల్ టైంలో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాము. ఓకే, సో అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద vendors. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using checks, transfers, electronic transfers. ఓకే, ఈ యొక్క క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ని, ఆ డేటాని, వెండర్ కి సంబంధించిన డేటాని, వెండర్స్ అన్న సప్లయర్స్ అన్న ఒకటేమా, ఏ విధంగా రికార్డింగ్ చేయాలి, మేనేజింగ్ చేయాలి, ఇన్వాయిసెస్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది కాన్సెప్ట్. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటాలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్ ఆర్ వెండర్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటాం కదా, నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ జనరల్ డేటాలో వస్తాయి. తర్వాత కంపెనీ కోడ్ డేటా, రీకాన్ అకౌంట్ అంటే ఆ సప్లయర్ కానీ వెండర్ కానీ డొమెస్టిక్ ఇండియా వాడా లేదంటే అదర్ కంట్రీ పర్సన్స్. పేమెంట్ టర్మ్స్, ఒకవేళ ఇన్ టైంలో డబ్బులు పే చేస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, 2%, 3%. పేమెంట్ మెథడ్స్, ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ చేయొచ్చా, నార్మల్ మాన్యువల్ పేమెంట్ చేయొచ్చా. డన్నింగ్ ప్రొసీజర్, అమౌంట్ లేట్గా ఇస్తే ఏమైనా నోటీసులు పంపిస్తాడా, డన్నింగ్ ప్రొసీజర్. ఆల్టర్నేటివ్ పే ఆప్షన్ ఉందా. ఇవి కంపెనీ కోడ్ డేటాలో డేటా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ పర్చేస్ డేటా, పార్ట్నర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, పార్ట్నర్స్ ఏమైనా ఇవ్వచ్చా, కరెన్సీ అదర్ కంట్రీనా మన కంట్రీనా,
ట్యాక్స్ లైబిలిటీ ఇండియాదా అదర్ కంట్రీదా, వీటిని వెండర్ మాస్టర్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ అకౌంట్స్ గ్రూప్స్ OBD3. డొమెస్టిక్ వెండర్స్ అంటే ఓన్లీ ఇండియన్ పర్సన్స్. ఇంటర్నేషనల్ వెండర్స్ అంటే అదర్ కంట్రీ పర్సన్స్. వన్ టైం అంటే ఒకసారి మాత్రం వీళ్ళతో మనం పర్చేజ్ చేస్తాం. సో వాటి తర్వాత నెంబర్ రేంజెస్ XKNL లో డిఫాల్ట్గా ఉంటాయి. వాటిని OBAS లో అసైన్ చేసుకోవాలి. తర్వాత ఆ డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం అనే 3 ఏవైతే ఉంటాయో వాటిని FS00 లో క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత వెండర్స్ ని క్రియేషన్ చేయాలి XK01 లో. ఓకే, డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైమ్ వాళ్ళని క్రియేషన్ చేసుకొని FB60 లో ఎంట్రీస్, రియల్ టైమ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. FB60 లేదా F-43. వాటిని చూసుకోవాలంటే FBL1Nలోకి వెళ్ళి వెండర్ లైన్ డిస్ప్లేలోకి వెళ్ళి చూసుకోవాలి. సో తర్వాత ఏవైనా అడ్రస్లు కానీ నెంబర్స్ కానీ చేంజెస్ చేయాలంటే XK02లోకి వెళ్ళాలి. జస్ట్ వ్యూ మాత్రమే చూడాలి అంటే XK03లోకి వెళ్ళాలి. ఈ టోటల్ వాల్యూ చూడాలంటే FK10Nలోకి వెళ్ళి వెండర్ బ్యాలెన్స్ వ్యూని చూడొచ్చు. సో వీటిని అకౌంటింగ్ ఎంట్రీ చూసుకుంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇలా రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, పర్చేజ్ అయినా తీసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్. ఇక్కడ చూడండి, డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చాడు. అదే GL అకౌంట్ లో డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చాడు. కానీ ఇక్కడ డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చాడు. ఇవి ప్రీ డిఫైన్డ్ అనమాట. ఓకేనా, ఇది గమనించాలి. సో వీటిని ఎలా చేయాలి, ఈ కాన్ఫిగరేషన్ అనేది చూద్దాం. అకౌంట్స్ పేయబుల్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఈ డేటా మీరు ఎక్సెల్ లో టైప్ చేసుకోండి. ఇలా నాకులాగా ఎక్సెల్ లో టైప్ చేసుకుని బాగుంటుంది. SAP ఓపెన్ చేస్తున్నాను. PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. యూజర్ ఇవ్వండి, మీది తర్వాత ఇచ్చుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి చూడండి మనకి ఫస్ట్ టీ కూడా ఏంటి, OBD3. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ వచ్చేసి మన కంపెనీ కూడా ఏంటి, KAL1. మీనింగ్ డొమెస్టిక్ వెండర్ KAL1. ఇక్కడ చూడండి మా జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా. కావాలంటే ఇది ఓపెన్ చేయొచ్చు. వాటి లోపల చూడండి అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్, ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి. మళ్ళీ వీటిని ఓపెన్ చేస్తే మళ్ళీ సప్రెస్, రిక్వెస్ట్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ, డిస్ప్లే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీతో డిస్కస్ చేసింది ఇదే, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చూడండి కరెస్పాండెన్సీ. ఓకే, సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. ఇది డొమెస్టిక్, ఇండియాలో ఉన్న వెండర్స్ మాత్రం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్, KAL2. కంపెనీ KAL1. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ టైం KAL3. వన్ టైం వెండర్. వన్ టైం అకౌంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. అవి రాసుకోండి, KAL1, KAL2, KAL3. ఓకే, డన్. ఇప్పుడు ఈ మూడిట్లు క్రియేట్ చేసాం. ఇప్పుడు XKN1లోకి వెళ్తాం. నెంబర్ రేంజెస్ అనమాట. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, బట్ రియల్ టైంలో ఓవర్గా తీసుకుంటారు.
ఎక్స్కే ఎన్1. ఇంటర్వెల్స్ చూడండి. ఇప్పుడు నెంబర్ 01 ఉంది, 100తో స్టార్ట్ అయింది, 199కి ఎండ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 24 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 02 200తో స్టార్ట్ అయింది, 230కి ఎండ్ అయింది. ఆల్రెడీ 29 యూజ్ చేశారు, ఒకటి ఉంది. 300తో స్టార్ట్ అయింది, 315కి ఎండ్ అయింది, అంటే 14 ఎవరో ఉపయోగించారు. మీకు లాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు సర్వర్లో చాలా మంది ఉంటారు, కాబట్టి 1, 2, 3 నెంబర్స్ ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే చాలా మంది అవే తీసుకుంటారు. మీరు కొంచెం కిందికి వెళ్ళి అవి తీసుకోవాలి, తక్కువ రేటు తీసుకోండి. 13 చూద్దాం. 400 499 స్టార్ట్ అయింది, అంటే 19 నెంబర్స్ ఎవరో క్రియేట్ చేశారు. ఇక్కడ సో 16,500తో స్టార్ట్ అయింది, 16,530కి ఎండ్ అయింది. ఇక్కడ ఎవరో 24 తీసుకున్నారు. తర్వాత 15 7,600తో స్టార్ట్ అయింది, 7,69కి ఎండ్ అయింది. ఇక్కడ 19 ఎవరు తీసుకున్నారు. 7,700తో స్టార్ట్ అయింది, 7,99. ఇక్కడ ఎవరో 19 తీసుకున్నారు. ఓకే, ఇక్కడ ఏదైతే తక్కువ ఉన్నాయో అవి తీసుకోవచ్చు మీరు. ఇక్కడ లైక్ 13, 14, 15 ఈ నెంబర్స్ తీసుకున్నాం. చూద్దాం. నెక్స్ట్ ఓబిఏఎస్కి వెళ్ళండి. ఈ సెషన్ ఇలాగే పెట్టండి, ఓబిఏఎస్ పొజిషన్ కేఏఎల్1. ఇక్కడ మనము ఇప్పుడు వెండర్స్ ని క్రియేషన్ చేయాలంటే ఇక్కడ నెంబరింగ్ సెటప్ చేయాలి. కొంచెం కిందికి వెళ్దాం, తక్కువ ఉన్నాయని చూద్దాం. 2000తో 210 ఇది వద్దు. 2 lakhs తో స్టార్ట్ అయింది 14, 3 lakhs తో స్టార్ట్ అయింది 14. చూద్దాం. 21, 22, 23 తీసుకుంటాం. 21, 22, 25 చూద్దాం. 21, 22, 25 సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి FS00 వెళ్దాం. FS00 PDF లో 4 కాన్సెప్ట్లు కలిసి ఉంటాయి మా ఈ PDF లో. దీంట్లో వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్, పార్షియల్ రెసిడ్యువల్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. 4 కాన్సెప్ట్లు దీంట్లో మిక్స్ అయి ఉంటాయి. ఓకే, మీరు తర్వాత ఏ వీడియో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ కంపెనీ బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్, డొమెస్టిక్ వెండర్, USD వెండర్స్ 001, G067. ఓకే, ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ లో వీళ్ళని క్రియేట్ చేయాలి. ఓకే, కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఇక్కడ నేను స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వాటిని వెళ్ళి నేను చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి, న్యూ సెషన్ లో వెళ్ళి OBD4 లోకి వెళ్ళాలి. అక్కడ ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో చూసుకోవాలి మనది. కరెంట్ లయబిలిటీస్ 10,201తో స్టార్ట్ అయింది. Ctrl+C. కాపీ. కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్. Ctrl+C, Ctrl+V. కంట్రోల్ డేటా, INR, ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్, వెండర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి G067. G067 రీకన్సిలేషన్ అకౌంట్స్ సేవ్ చేయాలి. దీన్ని కాపీ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ అంటారు.
సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ టైం వెండర్. ఇలా చేయాలి. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ గా మనం వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లైక్ వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 /n XK01 క్రియేట్ వెండర్. చూడండి ఇక్కడ KAL1 స్ట్రీట్ రీజన్ తెలంగాణ అంటే 36, ఆంధ్రప్రదేశ్ అంటే 01. నేను చాలా మందికి చేసి ఉంటాను కాబట్టి నెంబర్లు ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి, మీరు అక్కడ ఓన్గా తీసుకోండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. రీకాన్ అకౌంట్. ఇప్పుడు నువ్వు FSWలో చేసావు కదా, అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ సార్ట్కి వెండర్కి సంబంధించిన సార్ట్కి ఇక్కడ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. వెండర్ నెంబర్ 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ మేజర్ వెండర్స్ A4 ఎంటర్. పేమెంట్ టర్మ్స్ ఇమీడియట్ పేమెంట్ 3001 ఇంతవరకు ఇచ్చి సేవ్ చేయాలి. చూసారా, వెండర్ 15 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక వెండర్ని క్రియేట్ చేశాం, మరొక వెండర్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీరు కంపెనీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. మిస్టర్ వరా ప్రైవేట్ లిమిటెడ్ అంటే సంథింగ్ మిస్ NR నగర్ వైజాగ్ అంటే 01. ఎంటర్. రియల్ టైంలో ఇవన్నీ తీసుకుంటారు, ఇవన్నీ మనకు ప్రజెంట్ నో నీడ్. డొమెస్టిక్ వెండర్. డొమెస్టిక్ అంటే ఇండియా మాత్రమే. సేవ్. ఇద్దరిని క్రియేట్ చేశా, మరొకటి. ముగ్గురిని క్రియేట్ చేశా. ఓకే, ఇలా మీరు ఎంతమంది వెండర్స్ ఉంటే అంతమందిని రియల్ టైంలో మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా మీరు వెండర్స్ని క్రియేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు FB60కి వెళ్ళి ఒరిజినల్ వెండర్ ఇన్వాయిసెస్ని పోస్ట్ చేద్దాం. FB60
FB60 చూడండి. GL పోస్టింగ్ FB50, వెండర్ పోస్టింగ్ FB60, కస్టమర్ పోస్టింగ్ FB70. ఓకే, చూడండి. కంపెనీ కోడ్ BMW1 ఉంది, పాత కంపెనీ కోడ్ ఉంది, అది మార్చుకోవాలి కదా నేను కంపెనీ కోడ్. ఇప్పుడు ఇక్కడ KAL1 మారిందా? ఇప్పుడు KAL1కి సంబంధించి వచ్చిందా? డన్. వెండర్స్ ఇప్పుడు క్రియేషన్ చేశాను కదా, వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఓరా IT సొల్యూషన్స్ ఇస్తున్నాను. ఇక్కడ కంపెనీ చూడండి, ఇదా ఓరా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చాను. ఏదో డేట్ ఇవ్వండి. $50,000 ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్, ఇక్కడ పర్చేజ్ కానీ రా మెటీరియల్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పర్చేజ్ అకౌంట్ 50,000. ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ ఏం చూపిస్తుంది ఇక్కడ? రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ 100,201 సెట్ ఇన్క్రెడిటీ ఫర్ వాల్ట్ ఫీల్డ్ అంటున్నాడు. ఓపెన్ చేయండి. ఓకే, రెండు చోట్ల ఎర్రర్. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్, డిఫైన్ పోస్టింగ్ కి, ఈ రెండిట్లోనే మీకు ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ రిక్వైర్ లో ఉన్నాయా, ఆప్షన్ లో ఉన్నాయా, సపరేస్ లో ఉన్నాయా చూసుకోవాలి. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ లోకి వెళ్ళి ఈ 100,201 అనేది ఏంటి? నువ్వు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసింటావు కదా FS00 లో, దానికి సంబంధించిన ఎర్రర్. ఓకే, ఓపెన్ చేయండి. నేను చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GLs ని కంట్రోల్ చేస్తాయని. మాక్సిమం మీరు కోర్స్ అంతా లోపల 10 ఎర్రర్స్ కూడా రావండి మాక్సిమం. కామన్ ఎర్రర్స్ ఇవి. KAL1 సెలెక్షన్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి. తర్వాత G067కి వెళ్ళండి. రీకన్సిలేషన్ అకౌంట్స్. ఫస్ట్ జనరల్ డేటాలో చూడండి. ఓకే, టెక్స్ట్ రిక్వైర్లో పెడతాను, మనకు అవసరం వస్తుంది. రిక్వైర్లో పెడతాను, రిక్వైర్లో పెట్టి సేవ్ చేస్తాను. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, ఓకే, వీటితో పని లేదు. మెటీరియల్ మేనేజ్మెంట్, వీటితో పని లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్లో పెడతాను, మిగతాటన్ని సప్రెస్లో పెడతాను, అవసరం లేదు. సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ వెళ్ళండి. చూడండి, ఈ అసెట్ రిటైర్మెంట్ అనేది రిక్వైర్లో ఉంది, ఇలా ఉండకూడదు, సప్రెస్లో ఉండాలి. అందుకే ఆ ఎర్రర్ వచ్చింది. ఓకే, సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఎర్రర్ సాల్వ్ చేసాం. టెక్స్ట్, వాల్యూ డేట్ ఇవి రెండు రిక్వైర్లో పెట్టాం. బ్యాక్ బ్యాక్ అక్కడ పెట్టారు, బాగుంది. నెక్స్ట్ మరొక చోట ఎక్కడ? డిఫైన్ పోస్టింగ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41 ఓపెన్ చేస్తాం కదా, అక్కడ ఇక్కడ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. నెంబర్ చూడండి, ఇక్కడ 31 ఉంది, 31 లోకి వెళ్ళాలి. 31 ఎక్కడ ఉంది? యా, దీన్ని ఓపెన్ చేయండి. 31కి ఆపోజిట్ 22 ఉంది. ఓకే, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి. జనరల్ డేటా, ఓకే, ఇది రిక్వైర్ లో ఉంది, డన్. అడిషనల్ అకౌంట్, ఓకే, నో నీడ్. మెటీరియల్ మేనేజ్మెంట్, ఇది నో నీడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్ లో ఉంది. అసెట్ అకౌంటింగ్, ఇది సప్రెస్ లో ఉంది, నో నీడ్. ఈ 31కి ఆపోజిట్ 22 ఉంది కదా, ఇక్కడ కూడా వెళ్ళి చూడాలి. బ్యాక్ రండి. 22 రివర్స్ ఇన్వాయిస్, 22కి ఆపోజిట్ 31.
జనరల్ డేటా రిక్వైర్లో ఉంది, పేమెంట్ రిక్వైర్లో ఉంది, అసెట్ అకౌంటింగ్ డన్, బ్యాక్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది, బ్యాక్. చూడండి, ఏదైనా మాడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ వేయాలి. /n FB60. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వండి. చూసారా, ఎంట్రీ పాస్ అయింది. ఓకే, సిమ్యులేట్ 31 వరా ప్రైవేట్ లిమిటెడ్, 40 పర్చేజ్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను సేమ్ పర్సన్ మీద. ₹1,00,000 ఇస్తున్నా. సిమ్యులేట్, సేవ్ 1,00,000. మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను సేమ్ పర్సన్ మీద. మీరు ఎంతమంది అయినా మార్చవచ్చు, మా ప్రాబ్లం లేదు. $40,000. సిమ్యులేట్. చూడండి, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, డేట్, పోస్టింగ్ డేట్, పీరియడ్, రెఫరెన్స్ నెంబర్, ఐఎన్సి అని చూపిస్తుంది. ఓకే, 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాం. ఇప్పుడు వీటిని చూడాలంటే FBL1Nలోకి వెళ్ళాలి. /n FBL1. ఇక్కడ కంపెనీ కోడ్ తీసుకోవాలి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో వరా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇలా రెడ్ గుర్తులో ఉన్నాయంటే ఇవి పెండింగ్ లో ఉన్నాయని అర్థం. చూడండి, వెండర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటారు. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. ఇలా బెల్ ఐకన్ ఉన్నాయంటే అర్థం ఏంటి, డ్యూలో ఇంకా క్లియర్ చేయలేదు అని అర్థం. టోటల్ గా 1,90,000, 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే XK02లోకి వెళ్ళాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. XK02. ఇప్పుడు ఈ పర్సన్ కాకుండా ఆ పైన ఒక నేమ్ మనం ఇవ్వలేదు, నేమ్ ఇచ్చినా కూడా అది సేవ్ అవ్వలేదు కదా, ఆ పర్సన్ ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. కంపెనీ పేరు అయితే కనిపించలేదు, 15. ఇది సెలెక్ట్ చేసి దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి. ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇవ్వాలి, ఎంట్రీ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కంపెనీ ఇచ్చాం కానీ పేరు ఇవ్వలేదు, మర్చిపోయాం. ఇప్పుడు ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ BMW లేదంటే BMW ఐటీ సొల్యూషన్స్ ఇచ్చాను. అడ్రస్ మారుస్తున్నా, హయాత్ నగర్. హౌస్ నెంబర్ మారుస్తున్నా, సో హైదరాబాద్. సేవ్ చేయండి. మార్చానా? ఓకే, ఇప్పుడు మార్చింది చూడాలి అనుకోండి. XK03 వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ. సేమ్ అదే ప్లేస్కి వెళ్తారు చూడండి. మళ్ళీ /n XK03. చూసారా, BMW ఐటీ సొల్యూషన్స్ వచ్చింది. ఎంటర్ చూడండి, ఎడిట్ అవ్వదు, ఇవి సప్రెస్ లో ఉన్నాయి, డేటా ఎడిట్ అవ్వదు. చూడండి, జస్ట్ హయాత్ నగర్, హౌస్ నెంబర్ మార్చాను, BMW ఐటీ సొల్యూషన్స్ గా పెట్టేస్తాను. అదే. సో తర్వాత నెక్స్ట్ FK10N వెండర్ బ్యాలెన్స్ వ్యూ /n FK
10N. ఎగ్జిక్యూట్. ఆ వెండర్తో మన దగ్గర డేటా లేదు. ఓకే, వెండర్ మార్చండి. వరా ప్రైవేట్ లిమిటెడ్. ఎగ్జిక్యూట్. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసావు కదా 1,90,000, అది ఇక్కడ కనబడుతుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ 1 నెల అవుతుంది, మే 2 నెలలు అవుతుంది, కాబట్టి డేటా 2 నెలల్లో చూపిస్తుంది. ఓకే, సో ఇలా అమ్మా, ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ మనం క్లియర్గా డిస్కషన్ చేసాం ఈరోజు క్లాస్లో. సో దీన్నే అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అంటాం. రియల్ టైంలో అవసరం అవుతుంది. అకౌంట్స్ పేయబుల్ లేదా అకౌంట్స్ రిసీవబుల్స్ మీద మీకు సపోర్టింగ్ కూర్చోబెట్టచ్చు, లేదంటే ఇంప్లిమెంట్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయడం కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటాయి, బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా. సో దీన్ని అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అంటాం. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ప్లీజ్ కన్ఫర్మ్. శారద, రాజా, రామారావు, ధీరజ్, ఎనీ డౌట్స్? క్లియరా? యా. సో అవి చేసేయండి. పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని చేయండి. ఓకే, ఎక్సెల్లో డేటా టైప్ చేసి పెట్టుకోండి. ఓకేనా? యా, బై గైస్.